హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్న కాలంలో డిఫెన్స్ మినిస్ట్రీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఫారెన్ మినిస్ట్రీలు బ్రహ్మోస్ ఏరోస్పేస్కి పంపిన లెటర్స్ అయితే లీక్ అయ్యాయి. ఈ 3 లెటర్స్ మీద డేట్స్ అయితే 2010 నుండి 2014 మధ్య ఉన్నాయి. లెటర్స్లో ఏముందంటే, గవర్నమెంట్ బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ని సపోర్ట్ చేస్తుంది, కానీ సెలెక్ట్ చేసిన కంట్రీస్కి మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలని ఉంది. అప్పట్లోనే ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలు బ్రహ్మోస్ మిసైల్స్ని కొందామని చూశాయి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ టీం డిస్కషన్స్ జరపడానికి ఫిలిప్పీన్స్ వెళ్తుంటే గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చేదాకా అలాంటి డిస్కషన్ జరపొద్దని ఆపేశాయి. అలాగే ఇండోనేషియా టీం ఢిల్లీని విజిట్ చేసినప్పుడు మిసైల్ ఫ్యాక్టరీని కూడా విజిట్ చేయాలని షెడ్యూల్ చేసుకున్నాయి. అయితే అప్పుడు కూడా లెటర్ని పంపి అప్రూవల్ ఇచ్చే వరకు డిస్కషన్ జరపొద్దని ఆపేశాయి. ఈ 2 దేశాలకి చైనాతో వివాదాలున్నాయని చైనాని హర్ట్ చేయకుండా ఈ డీల్స్ని హోల్డ్ చేసుకుంటూ వచ్చింది. తర్వాత ఈ దేశాలు కొన్ని సంవత్సరాలు ఆగి మరలా ట్రై చేశాయి. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే సౌత్ చైనా సీలో ఏ దేశానికైనా బ్రహ్మోస్ని అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఫిలిప్పీన్స్కి ఆల్రెడీ డెలివరీస్ జరుగుతుండగా ఇండోనేషియా డీల్ని సైన్ చేయడానికి చాలా క్లోజ్గా ఉంది. నేటో చీఫ్ జేన్స్ స్టోల్టెన్బర్గ్ తాము సప్లై చేసిన ఆయుధాలతో రష్యా లోపల దాడి చేయకూడదని యుక్రెయిన్కి పెట్టిన రెస్ట్రిక్షన్ని తొలగించిందని తమ అలయన్స్కి పిలుపునిచ్చాడు. యూకే క్లియరెన్స్ ఇచ్చాక అమెరికాలో కూడా డిబేట్ మొదలైందని రీసెంట్ వీడియోలోనే చెప్పాను. మొదటైతే యుక్రెయిన్కి ఓన్లీ ఈ యుద్ధంలో కోల్పోయిన భూభాగంపైనే ఉపయోగించడానికి క్లియరెన్స్ ఇచ్చాయి. తర్వాత క్రిమియా కూడా 2014కి ముందు యుక్రెయిన్దే, దాంట్లో కూడా ఉపయోగించవచ్చని చెప్పాయి. ఇప్పుడు నేటో చీఫ్ రష్యా లోపల కూడా దాడి చేయడానికి క్లియరెన్స్ ఇవ్వమని అలయన్స్ని, ముఖ్యంగా అమెరికాకి పిలుపునిచ్చాడు. ప్రజెంట్ రష్యా యుక్రెయిన్పై టాక్టికల్ న్యూక్లియర్ స్ట్రైక్ని జరపడానికి డ్రిల్స్ని జరుపుతుంది. అయితే ఇంకో పక్క పోలాండ్ ఫారెన్ మినిస్టర్ రష్యా యుక్రెయిన్పై న్యూక్లియర్ దాడి చేస్తే అమెరికా యుక్రెయిన్లో ఉన్న రష్యన్ సోల్జర్స్పై దాడి చేస్తుందని చెప్పాడు. అమెరికన్ అఫీషియల్స్ అయితే ఇంకా దీనిపై కామెంట్ చేయలేదు. రష్యా మాత్రానికి ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే న్యూక్లియర్ దాడికి సిద్ధంగా ఉన్నట్టు వార్నింగ్స్ ఇస్తూ వస్తుంది. అమెరికన్ వెపన్స్తో రష్యాలో దాడి జరిగితే ఏం జరుగుతుందో చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.